జ్ఞాతి వైరం. పూర్వకాలమందు కాశీఖండాన్ని ఏలినటువంటి బ్రహ్మదత్తుడికి నూరుగురు కొడుకుల్లో కడసారివాడు సంవరుడు. తన కొడుకులు ఒక్కొక్కలను ఆ రాజు ఒక్కొక్క గురువుకు అప్పగించి విద్యలు నేర్పించాడు. సంవరుడి గురువు బోధిసత్వుడు. బోధిసత్వుడు అంటే సామాన్యుడా? ఆయన మహాజ్ఞాని. రాజపుత్రునికి పితృ సమానుడుగా ఉంటూ కనిపెడుతూ వచ్చాడు. సంవరుడు గురుభక్తి కలిగి బోధిసత్వుని మాట దాటక నడుచుకుంటూ ఉన్నాడు. కొంతకాలానికి గురువులందరూ తమ తమ శిష్యుల్ని వెంటబెట్టుకు వచ్చి, మహారాజా, తమ పిల్లవాళ్ళు సకల విద్యా ప్రవీణులయ్యారు అని చెప్పి రాజుకు అప్పగించారు. ప్రభువు వల్ల సన్మానాలు పొందారు. కొడుకుల ప్రజ్ఞలకు మెచ్చుకొని రాజు సంతోషించాడు. ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యం ఇచ్చారు. కడసారి వాడైన సంవరుడు విద్యలు పూర్తి అయిన తర్వాత గురువును దర్శించి, నా తండ్రి నాకేదైనా రాజ్యం అప్పగిస్తే నేనేం చేయాలి అని ప్రశ్న వేశాడు. అందుకు బోధిసత్వుడు, కుమారా, నీకే నీ తండ్రి రాజ్యం ఇయ్యబోతే నీవిలా చెప్పాలి, ప్రభు, నేనందరికంటే పిన్నవాడును. నేను రాజ్యం పంచుకుపోతే నిన్ను కనిపెట్టుకొని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పనిలేదు. నీ పదకమలములు కనిపెట్టుకొని ఉంటా. ఇదే నాకు విధి అని చెప్పు అని చెప్పాడు. ఒకనాడు రాజు బోధిసత్వుని ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి ఒక పక్కగా నిలబడ్డాడు. అతనిని, నీ విద్య పూర్తయిందా కుమారా అని అడిగాడు రాజు. అందుకు బదులుగా, పూర్తయింది తండ్రి అని వినయంగా బదులు చెప్పాడు సంవరుడు. అయితే నీకిష్టమొచ్చిన రాజ్యం కోరుకో అన్నాడు రాజు. అందుకు సంవరుడు, తండ్రి, నేనందరికంటే కడసారి వాడను. నేను రాజ్యం పంచుకుపోతే నిన్ను కనిపెట్టుకొని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పనిలేదు. నీ పదకమలములు కనిపెట్టుకొని ఉండటమే నాకు కావాల్సింది అని చెప్పాడు. పసివాడి మాటలకు రాజు సంతోషించి సరే అన్నాడు. ఆ మాట ప్రకారం సంవరుడు తండ్రిని కనిపెట్టుకొని తండ్రి సమక్షమందే ఉంటూ వచ్చాడు. అయితే ఎల్లప్పుడూ గురువరుడైన బోధిసత్వుని సలహా పొందుతూనే ఉండేవాడు. ఒక రోజున సంవరుడు మళ్ళీ బోధిసత్వుని అడిగాడు, గురువుగారు, ఇంకా నేను చేయవలసిన పని ఏమిటి అని. బోధిసత్వుడు చెప్పగా గురువాజ్ఞను అనుసరించి సంవరుడు తండ్రిని అడిగి ఒక బంజరు తీసుకున్నాడు. ఆ బంజర్ను చక్కటి ఉద్యానవనముగా తయారు చేశాడు. ఊరిలో పెద్ద పెద్దలందరినీ ఆ ఉద్యానానికి రప్పించాడు. ఈ విధంగా సంవరుడికి ఎందరితోనో పరిచయం కలిగింది. తరువాత తండ్రి అనుజ్ఞ తీసుకొని సంవరుడు నగరంలోని చతుర్వనాలకు సంతర్పణలు చేయించాడు. మరి ఒక రోజున ప్రత్యేకించి రాజాస్త్రులకు పరివారానికి అంతటికి సమారాధన చేయించాడు. ఆ పిమ్మట రాజ్యంలోని పటాలాలకు అశ్వదళాలకు కూడా పుష్కలంగా విందు చేయించాడు. తరువాత గురువాజ్ఞ ప్రకారం సంవరుడు తండ్రి అనుజ్ఞ తీసుకొని పైదేశాల నుండి రాజభవనానికి వచ్చే రాయబారులకు, వర్తక ప్రముఖులకు తగిన చక్కటి వసతులు అవి తానే స్వయంగా ఏర్పాటు చేశాడు. తండ్రి సమక్షమందే ఉంటూ ఇటువంటి మంచి పనులను నిర్వహిస్తూ సంవరుడు రాజ్యంలో అందరకు తలలో నాలుకగా మసులుకోసాగాడు. కొంతకాలానికి వృద్ధుడైన రాజుకు అవసాన కాలం ప్రాప్తించింది. అప్పుడు మంత్రులు వచ్చి, ప్రభు, తమ తదనంతరం ఛత్రాధిపత్యం ఎవరిది? ఏలిక ఉద్దేశం ప్రకారం నడుచుకుంటాము, సెలవీయండి అన్నారు. అందుకు రాజు, మంత్రులారా, నా 100 పుత్రులకు ఛత్రాధిపత్యం పొందే హక్కున్నది. అందులో మీకెవరు నచ్చితే వానికి పట్టం కట్టండి అన్నాడు. తరువాత మంత్రులందరూ సమావేశమై ఈ విషయం బాగా చర్చించారు. అందరి మనసు సంవరుని మీదనే లగ్నమైంది. ఆ ప్రకారం సంవరునికే అతి వైభవంగా పట్టం కట్టారు. గురువరుడైన బోధిసత్వుని సలహాలు పొందుతూ సంవరుడు న్యాయ మార్గాన రాజ్యపాలన చేయసాగాడు. ఇలా ఉండగా తండ్రి తదనంతరం సంవరుడు ఛత్రాధిపత్యం వహించిన వార్త తక్కిన 99 మందికి తెలిసింది. పెద్దవాళ్ళం మనమందరం ఉంటూ ఉండగా కళ్ళు తెరవని పసికూన వాడికి ఛత్రాధిపత్యం ఎలా చెందుతుంది అంటూ వాళ్ళల్లో వాళ్ళు వాదులాడుకోజొచ్చారు. సోదరులంతా ఒక్కటయ్యారు. ఛత్రాధిపత్యం వదులుకుంటావా, మాతో యుద్ధం చేసి గెలుచుకుంటావా అని చిన్నవాడికి రాయబారం పంపారు. అంతేకాదు సైన్యాలతో తరలి వెళ్లి కోట ముట్టడి కూడా వేశారు. ఈ వార్త పట్టుకు వెళ్లి సంవరుడు గురువుకు తెలియజెప్పాడు. అప్పుడు బోధిసత్వుడు, ధర్మప్రభు, నీవు నీ సోదరులతో ఎన్నడూ కయ్యం పెట్టుకోకూడదు. నీ తండ్రి ఆస్తిని 100 వాటాలుగా పంపకం వెయ్యి. నీ సోదరులకు చెందవలసిన భాగాలు పంచిపెట్టు. మీకు రావాల్సిన భాగం ఇదిగో తీసుకోండి. తోడి సోదరులైన మీతో నాకు పోరు వద్దు అని వ్రాసి పంపించు అని చెప్పాడు. అలానే నడుచుకున్నాడు సంవరుడు. అప్పుడు సోదరులందరిలో జ్యేష్ఠుడైన ఉపోసతుడు తక్కిన వారినందరినీ సమావేశపరిచాడు. తమ్ముళ్ళారా, ఈ పిన్నవాడు నిజానికి మనకు బద్ధశత్రువే, వైరి వర్గంలోని వాడే. కాని అలా పరిగణించటానికి మనకతడు అవకాశం ఇవ్వలేదు.
అతని చర్యలన్నీ జనసమ్మతంగా ఉన్నాయి. తోడి సోదరులైన మనతో తనకు పోరు వద్దన్నాడు. రాజ్యంలో మన వంతు మనకు సమంగా పంచిపెట్టి వేశాడు. ఇటువంటి గుణవంతుణ్ణి ఏమనగలం? వానిలో ఏమని తప్పు ఎంచడం? అది అటుంచి మనందరకు ఛత్రాధిపత్యం వహించే హక్కున్న మాట నిజమే. అయినా అందరం ఒక్కసారిగా దాన్ని పొందలేం కదా. ఈ పరిస్థితుల్లో మనలో ఈ ఒక్కడినే ఛత్రాధిపతిగా చేసి ఆస్తులన్నీ మళ్ళీ రాజ్యానికే చెందజేయటం ఉత్తమమని నాకు తోస్తోంది అని చెప్పాడు. ఈ మాటలకు సోదరులందరూ ఏకీభవించారు. వారందరూ ఇప్పుడు సైన్యాలతో సహా నగరంలో ప్రవేశించారు. అయితే ముట్టడించే ఉద్దేశంతో కాదు, సోదరుడైన సంవరుణ్ణి గౌరవించే సంకల్పంతో. సంవరుడు అన్నలందరకు ఘనమైన స్వాగతం ఇచ్చాడు. వారందరూ ఉచిత ఆసనాలు అలంకరించగా ఛత్రాధిపతి అయిన సంవరుడు గద్దెపైన రాజహుందాతో ఆసీనుడై ఉన్నాడు. చిన్న తమ్ముడైన సంవరుని చూచి జ్యేష్ఠుడైన ఉపోసతుడు ఇలా తలిచాడు. తన తరువాత సింహాసనం ఆక్రమించగల అర్హత సంవరణకే ఉన్నట్టు మా తండ్రి ముందుగానే నిశ్చయించి ఉంటాడు. ఈ ఉద్దేశంతోనే మా అందరకు తలా ఒక రాజ్యం ఇచ్చి అప్పటి మటుకు చిన్నవానికి ఏమీ ఇవ్వకుండా ఊరుకున్నాడు. ఇలా అనుకున్న తర్వాత ఉపోసతుడు తమ్ముని వైపు తిరిగి, ధర్మప్రభు, అందరిలోనూ మంచిగా ఉండగల ఇంతటి శక్తి నీకెలా కలిగింది? ఇదేమైనా మంత్రమా, మహిమ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. బదులుగా సంవరుడు, అన్నా, నాకు మంత్రాలు మహిమలు తెలియవు. పెద్దలను పూజిస్తాను, యతీశ్వరులను సేవిస్తాను, ఎక్కడ ఉన్నా మంచి గ్రహిస్తాను, ఎవ్వరిని ద్వేషించను, పరివారానికి జీతాలు పూర్తిగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను, నా రాజ్యానికి వచ్చే వర్తకులను రాయబారులను తగినట్టుగా గౌరవిస్తాను. ఇదే మొదటి నుంచి నా రాజ్యంలో జరుగుతున్న పని, ఇంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు. అప్పుడు తమ్ముని గుణాలను మెచ్చుకొని ఉపోసతుడు మళ్ళీ ఇలా అన్నాడు, తమ్ముడు సంవర, ఇదే విధంగా ధర్మ పద్ధతిని నీవు రాజ్యం పాలించి పేరు గడించు. నీ సోదరులమైన మేమందరము నిన్ను దీవిస్తున్నాం. నీకు శత్రుభయం ఏమీ లేదు. నిన్ను నీ ఆస్తులను మేము 1000 కన్నులతో కాపాడతాం. భూలోకమందు నీవు దేవేంద్ర పదవిని అనుభవించు. అన్నలందరూ కాశీరాజ్యమందు ఒక మండలము రోజులుండి తమ్ముని వల్ల సమస్త మర్యాదలు పొంది పిన్నవాన్ని ఆశీర్వదించి ఎవళ్ళ రాజ్యానికి వారు సంతృప్తితో వెళ్ళిపోయారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.